నమస్తే వీటిలి వార్తలకు స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మధురవాడలో పెళ్లి ఇంట విషాదం. పెళ్లిపేటలపై వధువు కుప్పకూలి మృతి. రైలు బోగి బాత్రూమ్ వాష్ బేసిన్ లో శిశువు. బొకారో ఎక్స్ప్రెస్ లో వెలుగు చూసిన ఘటన. శిశువును కాపాడిన రైల్వే సిబ్బంది. లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్ఓ. అరెస్టు చేసి కోర్టుకు తరలించిన అధికారులు. దక్షిణ నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు. బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు. టీడీపీ మహానాడు 40 దేశాల్లో నిర్వహణ. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష వెల్లడి. పెళ్లితో ఒక్కటై నిండు నూరేళ్లు హాయిగా ఉందామని కలలు కన్న ఆ జంట సినిమా రేంజ్ లో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసుకున్నారు. ఆ వీడియోలు చూసిన అందరూ చూడముచ్చటైన జంట అంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక పెళ్లి కోసం భారీగా సెట్లు వేశారు. బంధువులు అతిథులతో పెళ్లి మండపం కోలాహలంగా ఉంది. అంతా అనుకున్నట్లుగా జరుగుంటే మరికొన్ని నిమిషాల్లో ఆ జంట ఒక్కటయ్యేది. కానీ ఇంతలోనే ఊహించని విధంగా పెళ్లిపేటల మీద ఉండగానే మృత్యువు వెంటాడింది. పెళ్లిపేటలపైనే వధువు కుప్పకూలిపోయింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని మధురవాడలో చోటు చేసుకుంది. తెలుగు యువత అధ్యక్షుడు శివాజీ సృజనల వివాహం జరుగుతుండగా ముహూర్త సమయానికి అటు వరుడు ఇటు వధువు ఇద్దరూ పెళ్లిపేటలెక్కారు. వరుడు వధువు తలపై జీలకర్ర బెల్లం పెడుతుండగా వధువు స్పృహ కోల్పోయింది. ఒక్కసారిగా ఆమె పెళ్లిపేటలపై నుంచి కింద పడిపోవటంతో అప్రమత్తమైన కుటుంబీకులు బంధువులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆసుపత్రికి తరలించే లోపే వధువు సృజన తుది శ్వాస విడిచింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో పెను విషాదం నెలకొంది. కాగా ఎక్కువ అలసిపోవటం వల్ల వధువుకు గుండెపోటు వచ్చిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అప్పుడే పుట్టిన మగ శిశువును రైలు బోగి మరుగుదొడ్డి వాష్ బేసిన్ లో విడిచి వెళ్లిన ఘటన విశాఖ రైల్వే స్టేషన్ లో వెలుగు చూసింది. ధన్బాద్ నుంచి అలెప్పి వెళ్తున్న బొకారో ఎక్స్ప్రెస్ B1 AC బోగి మరుగుదొడ్డి వాష్ బేసిన్ లో పసికందు ఉండటం చూసిన పలువురు ప్రయాణికులు ఆర్పీఎఫ్ టికెట్ తనిఖీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. రైలు విశాఖ స్టేషన్ కు చేరుకున్న తర్వాత ఆర్పీఎఫ్ సిఐ రామన్, ఎస్ఐ పిఆర్ బిసోయ్ ఆధ్వర్యంలో సిబ్బంది పసికందను హుటాహుటిన రైల్వే ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శిశువుకు వైద్య సేవలు అందించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం KGH కు తరలించారు. మానవతా దృక్పథంతో స్పందించిన రైల్వే సిబ్బందిని వాల్తేరు DRM అనూప్ సతపతి అభినందించారు. శిశువు పోషణకయ్యే ఖర్చు భరించనున్నట్లు వెల్లడించారు. శిశువు తల్లిదండ్రులను గుర్తించడానికి విచారణ చేపట్టామన్నారు. తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి బిడ్డను తీసుకుంటే పెంపకానికి తగిన ఆర్థిక సహకారం అందిస్తామన్నారు. రైల్వే చైల్డ్ లైన్ ప్రతినిధులు శిశువు ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. CWC కమిటీ ఆదేశాలతో శిశువును KGH నుంచి శిశుగృహకు తరలించడానికి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రారంభించినట్లు విశాఖ GRP పోలీసులు తెలిపారు. భూమిని మ్యూటేషన్ చేయడానికి 7,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఓ వీఆర్ఓ చిక్కాడు. అనకాపల్లికి చెందిన బంగారు వ్యాపారి సూరిశెట్టి రామలింగ జగ్గప్పారావు గవరపాలెంలోని సర్వే నెంబర్ 134/7లో 27.5 సెంట్ల భూమిని 2004లో కొనుగోలు చేశారు. దీంట్లో 2 సబ్ డివిజన్లు ఉండగా 20.5 సెంట్లు ఆన్లైన్ నమోదైంది. మిగిలిన 7 సెంట్లు తన పేరు మీద మ్యూటేషన్ కోసం యజమాని జగ్గప్పారావు ఈ ఏడాది మార్చి 8న మీ సేవలో దరఖాస్తు చేసుకున్నారు. 15 రోజుల అనంతరం విశాఖ సౌత్ 2 విఆర్డీగా
పనిచేస్తున్న సూరిశెట్టి భవానీ వరప్రసాద్ని కలిశారు. కానీ ఆయన పని పూర్తి చేయకుండా ఆలస్యం చేస్తూ వచ్చారు. మే 4న తిరిగి వీఆర్ని కలవగా 15,000 ఇస్తే పని చేస్తానని చెప్పడంతో 5,000 ఇచ్చారు. మ్యూటేషన్ కోసం తిరిగి దరఖాస్తు చేసుకోవాలని అడిగినా అంతా తాను చూసుకుంటానని వీఆర్ చెప్పాడు. మిగిలిన 10,000 కోసం వీఆర్ఓ భవానీ వరప్రసాద్ డిమాండ్ చేయగా అంత ఇచ్చుకోలేనని చెప్పడంతో 7,000 ఇవ్వాలని చెప్పారు. దీంతో బాధితుడు జగ్గప్పారావు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం తన దుకాణం వద్దకు రావాలని వీఆర్ఓకు చెప్పారు. అక్కడ 7,000 ఇస్తుండగా అనీషా అధికారులు మాటు వేసి పట్టుకున్నారు. నిందితుడు భవానీ వరప్రసాద్ ని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు అనీషా అదనపు ఎస్పీ శ్రావణి తెలిపారు. దాడిలో అనీషా డీఎస్పీ రామచంద్రరావు, సీఏలు రమేష్, కిషోర్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. వారిని మనీ డిమాండ్ చేస్తున్నారు. భవానీ వరప్రసాద్ అనేది గారు మనీ డిమాండ్ చేస్తున్నారు. ల్యాండ్ మ్యూటేషన్ పట్టుకొని చెప్పేసి కంప్లైంట్ మేరకు మనం ఎంక్వైరీ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ రోజు అతను లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఎవరికైనా సరే ఏదైనా లంచం అడుగుతున్నారు అంటే 14400 నెంబర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తే తక్షణం దానిపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు మొదలైంది. రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతమ్మరాజు సుధాకర్ కు వ్యతిరేకంగా వైసీపీ కార్పొరేటర్లు భాస్కర్ రావు, మహమ్మద్ సాదిక్, నితిన్ కుమార్ జైన్ బహిరంగంగానే విమర్శిస్తున్నారు. నర్సుల దినోత్సవం సందర్భంగా 35వ వార్డులో వార్డు కార్పొరేటర్ భాస్కర్ రావు వైద్యులు, నర్సులను సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో కార్పొరేటర్లు భాస్కర్ రావు, మహమ్మద్ సాదిక్ మాట్లాడారు. నియోజకవర్గంతో సంబంధం లేని స్థానిక సమస్యలపై అవగాహన లేని వ్యక్తులు రానున్న ఎన్నికల్లో నియోజకవర్గం నుండి వైసీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రచారం చేసుకుంటున్న సీతమ్మరాజు సుధాకర్ పై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామన్నారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలోని 10 మంది వైసీపీ కార్పొరేటర్లలో ఒకరిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఒక నూతన నాయకులు వైఎస్ఆర్సీపీ పార్టీ 2024లో తనకే అధిష్టానం టికెట్ కేటాయిస్తుందని, ఆ టికెట్ పైన నేను పోటీ చేస్తానని చెప్పుకొని తిరగడం జరుగుతుంది. దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఇప్పుడే ఏకతాటిపై ఉన్నారు. ఈ ఏకతాటిపై ఉన్న నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ప్రలోభాలకి గురి చేసే విధంగా మాట్లాడి కొన్ని ఆశలు చూపి, అలాగే అధిష్టానం పార్టీ మాకు ఇవ్వబోతుందని చెప్పేసి చెప్పుకొని తిరుగుతూ కార్యకర్తల్ని, నాయకుల్ని అగమ్య గోచర స్థితిలో, అయోమయ పరిస్థితిలో నెట్టి పార్టీని బలహీనపరిచే చర్యలు చేపడతా ఉన్నారు. దీనికి రాబోయే రోజుల్లో అధిష్టానానికి మేము అందరం కూడా, కార్పొరేటర్లు అందరూ కూడా అధిష్టాన దృష్టికి తీసుకుని వెళ్ళి దక్షిణ నియోజకవర్గంలో సమస్యలపైన, ప్రాంతాలపైన, అలాగే ఈ దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సీనియర్ కార్యకర్తలు, నాయకులపైన ఏమాత్రం అవగాహన లేని నూతన నాయకత్వం కాకుండా దక్షిణ నియోజకవర్గంలో 10 మంది కార్పొరేటర్లు, ఇప్పుడు ఈ 10 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు దక్షిణ నియోజకవర్గ ప్రజలతోటి, ప్రాంతంతో, సమస్యలతోటి పరిష్కరించే దిశగా ఉన్నారు. కాబట్టి ఈ సమస్యల పరిష్కారం చేసేందుకు ఈ ప్రాంతం మీద అవగాహన, ఇక్కడ ఉన్న నాయకులందరితోటి కూడా సత్సంబంధాలు కలిగి ఉన్న మాలో ఎవరినైనా సరే అధిష్టానం ఆశీర్వదించి పిలుపునిస్తే రాబోయే 2024లో మేమందరం కూడా పోటీ చేసేందుకు రెడీగా ఉన్నామని, అలాగే దక్షిణ నియోజకవర్గ సమస్యలపై కానీ, ప్రాంతంపై మనకి ఏమాత్రం అవగాహన లేని 2021 ఎలక్షన్లో కానీ, 19 ఎలక్షన్లో కానివ్వండి, అలాగే 14 ఎలక్షన్లో కానివ్వండి, ఏ రోజు కూడా ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టని నాయకులు వచ్చి నూతనంగా ఈ ప్రాంతంలోనే పోటీ చేస్తాననడం సరికాదు. దక్షిణ నియోజకవర్గం రాబోయే రోజుల్లో 2024 100% కూడా అధిష్టానం ఎవరు కేటాయిస్తే ఆ కేటాయించిన వ్యక్తికి, అభ్యర్థికి గెలుపు దిశగా మేమందరూ కూడా, మిగతా కార్పొరేట్లు ఏంటంటే నియోజకవర్గంలో పార్టీ యొక్క ఏదైతే స్థితిగతులు ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఫౌండేషన్ని స్పాయిల్ చేస్తున్నాడు ఆయన. ఆల్రెడీ దక్షిణ నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నాయి, అది పార్టీకి తెలుసు. దాన్ని ఏదో విధంగా ఒక లెవెల్కి తీసుకొచ్చి ఆ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కార్పొరేటర్లు అందరూ కూడా కృషి చేస్తుంటే
ఇప్పుడు కొత్తగా ఎవరో ఆయనకి అసలు దక్షిణ నియోజకవర్గంలో ప్రాంతాల పేరు కూడా తెలీదు. అలాంటి వ్యక్తి వచ్చేసి నేనే ఎమ్మెల్యే కానంటే ఏంటి ఇక్కడ అసలు ఎలాగెళ్తుంది పరిస్థితి ఏంటి? పార్టీ చాలా దెబ్బతింటుంది. మొన్న కూడా మేము అందరం కూడా కార్పొరేటర్లు అందరం కూడా ఏకదాటిపై మొన్న ఒక మీటింగ్ పెట్టుకున్నాం. ఆ మీటింగ్ పెట్టుకొని సుబ్బారెడ్డి గారు సిటీలో ఎప్పుడు వస్తే మేమందరం వెళ్ళి ఆయన మీద కంప్లైంట్ ఇద్దామని చెప్పేసి కూడా మనం అనుకున్నాం. మొన్న ప్రెస్ కూడా మ్యాటర్ ఇవ్వడం జరిగింది. కానీ కావాలని కొంతమంది దాంట్లో రాంగ్ మెసేజ్ మీడియాకి ఇచ్చి ఆ కార్పొరేటర్లకి సంబంధం లేకుండా కొంచెం మ్యాటర్ బయటికి ఇచ్చి మాకు సంబంధం లేదు ఇలా అని తప్పుదారి పట్టిద్దాం చేశారు. సో ఆ క్లారిటీ ఇవ్వడానికి కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టాం. ఎందుకంటే సామాజిక మాధ్యమాల్లో వచ్చాయని చెప్పేసి మీడియాకి తెలిసింది తప్ప అది మేమందరం కార్పొరేటర్లు అందరం కలిసి ఇచ్చిందే. అది ఆయనకి మేమందరం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని ఈసారి 40 దేశాల్లో నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష వెల్లడించారు. టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ 100వ జయంతి పురస్కరించుకుని పెద్ద ఎత్తున మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రవాసాంధ్రుల్లో స్ఫూర్తి నింపటానికి రూపొందించిన పాటల సీడీని టీడీపీ కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా శిరీష విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను ప్రవాసాంధ్రులకు తెలియజేసేందుకు 40 దేశాల్లో మినీ మహానాడు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 14న దక్షిణాఫ్రికా దేశంలోని జోహాన్స్బర్గ్, 20-21 తేదీల్లో అమెరికాలోని బోస్టన్ నగరంలో జరిగే మహానాడు కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని తెలిపారు. సభ్యత్వ నమోదులో ప్రవాసాంధ్రులను భాగస్వామ్యం చేస్తామన్నారు. ఆయా దేశాల్లో జరిగే మినీ మహానాడులో పలు తీర్మానాలు ప్రవేశపెడతామన్నారు. ప్రస్తుత పరిస్థితిలో చంద్రబాబు సీఎం అయితే గాని రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదన్నారు. టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం ప్రణవ్ గోపాల్, పార్టీ నాయకులు ఆరేటి మహేష్ పాల్గొన్నారు. సందర్భంగా ప్రతి సంవత్సరం చేస్తున్నా కూడా ఈసారి మహానాడికి ఇతర దేశాల్లో ముఖ్యంగా తెలుగుదేశం తరపున ప్రవాసాంధ్రులు చేస్తున్న కార్యక్రమాలు ఈ సంవత్సరం నిజంగా చాలా ప్రత్యేక ఆకర్షణగా మారిపోతున్నాయి. ఇప్పటి వరకు చేసిన వాటితో పాటు ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం భవిష్యత్తు ఎలా ఉన్నది అన్న ఇబ్బంది ఇక్కడున్న ప్రజల్లో కాకుండా ఇక్కడ వారితో పాటు కూడా వృత్తిరీత్యా ఎక్కడెక్కడో సెటిల్ అయినా కూడా మా రాష్ట్రం ముందుకు రావాలి, మా రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలి అని రాష్ట్రం మీద ఎక్కడున్న మమకారం ఆపుకోలేకుండా ఇక్కడ మన రాష్ట్ర పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్న అనేక దేశాల్లో సెటిల్ అయిన ప్రతి తెలుగువారు కూడా ఈసారి మహానాడు మినీ మహానాడిని వారి వారి దేశాల్లో ప్రతిష్టాస్పదంగా తీసుకుంటున్నాయండి. తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా పార్టీ తరపు నుండి మొదటిసారి సౌత్ ఆఫ్రికా జోహాన్స్బర్గ్లో మినీ మహానాడికి, అక్కడి నుంచి అమెరికా నగరంలో బోస్టన్లో జరగబోతున్న మినీ మహానాడికి వెళ్ళడం జరుగుతుంది నాకు. అయితే ఇక్కడ మేము వెళ్ళక ముందే అక్కడి నుంచి వాళ్ళ తాలూకా రెస్పాన్స్ చూస్తే నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. ఒక రాజకీయాలుగా పార్టీలా కాకుండా మా జన్మభూమి ప్రవాసాంధ్రులుగా మేము ఎక్కడెక్కడ సెటిల్ అయినా కూడా రాష్ట్రం ముందుకు రావాలంటే, రాష్ట్రం కనీసం రేపు ఉదయం ముందు తరాలకు మిగలాలంటే చంద్రబాబు నాయుడు గారి అవసరం, తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈరోజు అనేక దేశాల్లో ప్రతి ఒక్క తెలుగువాడు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఈరోజు ఈ మినీ మహానాన్ని వారి వారి దేశాల్లో చాలా చక్కగా జరుపుతున్నారు. అయితే ఇక్కడ నుంచి వెళ్తున్న కారణాలు ముఖ్యంగా 3. 1, తెలుగుదేశం పార్టీ తాలూకా సభ్యత్వ నమోదు ఇక్కడ ఆంధ్రాలోని ఎంత ముఖ్యంగా మేము తీసుకొని వెళ్తున్నామో అంతే ముఖ్యంగా 40కి పైగా దేశాల్లో ఉన్న ప్రతి ఒక్క తెలుగువాడు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కనెక్ట్ అవ్వాలి. ఉత్తర నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో ప్రారంభమైన కార్యక్రమం 24వ వార్డు పరిధి క్రాంతినగర్ శివాలయం వద్ద నుండి అట్టహాసంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో గడప గడపకు వెళ్లి ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన సంక్షేమ పథకాలు వివరించారు. అలాగే ఇంకా వారి సమస్యలు అడిగి తెలుసుకుని త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక 24వ వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి,
జీవీఎంసీ మేయర్ గొలగాని హరివెంకట కుమారి, నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మహిళలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇచ్చిన విజ్ఞప్తులు స్వీకరించి తద్వారా ఎలాంటి సంక్షేమ పథకాలు రూపొందిస్తే పేదవాడి యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపరచగలుగుతాం, ఏ ప్రాంతంలో ఎలాంటి వనరులు ఉన్నాయి, ఆ వనరులను సద్వినియోగం చేసుకుని ఏ ప్రాంతంలో ఎలాంటి పరిశ్రమలు పెడితే స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువకులకు ఉపాధి కల్పించగలుగుతాం, ఏ రకమైన పథకాల ద్వారా మహిళలకి ఆర్థిక స్వావలంబన కల్పించి మహిళా సాధికారత సాధించగలుగుతాం, ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారికి అభ్యున్నతి సాధించి సమాజాన్ని స్థాపించగలుగుతాం, ఎలాంటి కార్యక్రమాలు చేపడితే ఎలాంటి విధానం తీసుకొస్తే చదువుకోవాలనే తప నుండి పేదరికం వల్ల చదువుకోవాలని ఆరాటం ఉన్నా సరే ప్రాథమిక విద్య కానీ ఉన్నత విద్య కానీ అభ్యసించలేకపోతున్న పేద విద్యార్థుల్ని ఏ విధంగా మనం ప్రాథమిక విద్య నుంచి మొదలుపెట్టి ప్రతి ఒక్కరి ఉన్నత విద్య వరకు కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతోనే వారికి ఉన్నత విద్యావంతులను చేసి వారికి ఒక విద్యని ఆస్తిగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇలా అనేక సంక్షేమ పథకాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు గత 3 సంవత్సరాలుగా ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నగరంలోని వైసీపీ నేతలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఆయా నియోజకవర్గాల్లో సమన్వయకర్త ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త అక్రమాని విజయ నిర్మల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా 17వ వార్డ్ ఆదర్శ నగర్ ప్రాంతంలో గడప గడపకు ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో భాగంగా 3 గంటల ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయమ్మ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందజేయటం జరుగుతుందన్నారు. ఎవరికైనా అందరికపోతే తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే సంక్షేమ పథకాలు వారికి అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడపకి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతున్నది. మరి మేమైతే ఈ వైజాగ్ ఈస్ట్ కాన్ఫరెన్స్లో గత నెల నుంచే కూడా గడప గడపకి ప్రోగ్రాం చేస్తూ ఉన్నాము. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న కారణంగా మళ్ళీ ఈరోజు కొత్తగా భారీగా ప్రాజెక్ట్ అంటే ఇక్కడ అందరినీ కూడా మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఇక్కడ మీటింగ్లా పెట్టుకుని 1 మంత్ అయిన సందర్భంగా అలాగే ఈరోజు మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా గడప గడప ప్రోగ్రాం చేస్తున్నందుకు ఇనాగ్రేషన్ కూడా చేసుకుంటూ మరి కార్యక్రమాన్ని చేసుకోవడం జరుగుతున్నది. ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ప్రతి గడపకి కూడా ఈరోజు మనం ఇచ్చినటువంటి అనేక పథకాలు వెళ్తున్నాయి. మరి ఎలక్షన్స్ ముందు ఏదైతే మాట ఇచ్చామో ఇచ్చిన మాట ప్రకారంగా ఈరోజు నవరత్నాలే కాకుండా నవశాఖంలో ఇచ్చినటువంటి ఎన్నో కార్యక్రమాలు కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతున్నది. అయినప్పటికీ కూడా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇంకా కొంతమందికి కొన్ని పథకాలు అందట్లేదు. అది ఎందుకు అందట్లేదు అనేది తెలుసుకోవడం ఒకటి. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే మరి 2 సంవత్సరాలు కూడా కరోనా వల్ల ఏంటంటే మనం ప్రజల్లోకి వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది. ఏదో వెళ్ళినా ఒకళ్ళిద్దరి దగ్గరికే వెళ్ళేవారం తప్ప ఎక్కువ ప్రజల్లో మమేకమై తిరగలేకపోయి వాళ్ళ సమస్యలు తెలుసుకోలేని పరిస్థితి ఉండడం వల్ల ఏంటంటే ఇప్పుడు మళ్ళీ అన్ని కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము. సంక్షేమ పథకాలే కాకుండా అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, కాలువలు ఇటువంటివి కూడా చేస్తున్నాము. మరి సమస్యలన్నీ కూడా తెలుసుకుని తక్షణమే వీటిని పరిష్కారం చేద్దామనే ఉద్దేశంతో మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మేము గడప గడపకి ప్రోగ్రాం అని 17వ వార్డులో ప్రారంభించడం జరుగుతున్నది. 27వ వార్డు దొండపత్తి ఐఎస్బీ కాలనీ కుమ్మరివీధి ప్రాంతంలో ఎమ్మెల్యే వాసుపల్లి పర్యటించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసుపల్లి మాట్లాడుతూ వార్డు అధ్యక్షుడు సర్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సచివాలయాలను సందర్శించామన్నారు. ఒకే సమస్య పింఛన్ కోసం అర్జీ వచ్చిందన్నారు. దానిని 2 రోజుల్లో పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు జాన్ వెస్లీ, కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, కొండ రాజు పాల్గొన్నారు. మోహన్ రెడ్డి గారు నేతృత్వంలో ఈరోజు గడప గడపకు ప్రభుత్వం అన్న కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తం మీద ప్రారంభం చేశారు.
విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలో మొట్టమొదటి కార్యక్రమం ఈరోజు మా అధ్యక్షులు శ్రీ సర్వేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఈ దండపర్తి ప్రాంతంలో 27వ వార్డు ప్రారంభం చేశాము. మొదటగా సచివాలయానికి సందర్శించడం జరిగింది. నాతో పాటు పెద్దలు జాన్ వెస్లీ సార్, కొండ రాజీవ్ సార్, ఇతర నాయకులందరూ కూడా వెళ్ళి సందర్శిస్తే ఒక తీపి అనుభూతి. సచివాలయం ప్రశ్నిస్తే ఆ గ్రీవెన్సెస్ బుక్ చెక్ చేస్తే నిల్ గ్రీవెన్సెస్ అంటే ఇంకా దాన్ని బట్టి అర్థమవుతుంది ఎంత క్లారిటీగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది, స్పాంటేనియస్గా నడుస్తూ ఉంది. ఒక స్పీడ్ ఉంది ఈ ప్రభుత్వంలోని. ఏ రోజు సమస్య ఆ రోజే పరిష్కారం అందుతూ ఉంది. వాలంటీర్ వ్యవస్థ ఒకవైపు వాళ్ళు చక్కచక్క వడివడిగా అడుగులు వేస్తూ సమస్యలన్నింటికి కూడా పరిష్కారం అందిస్తూ ఉంటే, ఆ సమస్య ఏదైతే ఉందో అదేమో సచివాలయం తీసుకెళ్ళి నేరుగా అందిస్తూ ఉంటే, సచివాలయం సిబ్బంది ఏమో దాన్ని ఇమీడియట్గా గవర్నమెంట్ అఫీషియల్స్తో లేకుంటే వారి చేతుల్లోనే అవన్నీ కూడా అకాంప్లిష్మెంట్ జరుగుతూ ఉందన్నమాట. ఇటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. ఒక దార్శనికత జగన్మోహన్ రెడ్డి గారి లీడర్షిప్లోని అదే మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అన్నమాట. దాంట్లో ఈరోజు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అనుకోవాలి. ఎందుకంటే గడప గడపకు ప్రోగ్రామ్స్ చేశాము. చాలా వేరే ప్రతిపక్ష పార్టీలు కూడా జన చైతన్య యాత్రలు అని చెప్పి చేశారు. కానీ గడప గడపకు ప్రభుత్వం అనేది ఏంటంటే ఇది ఒక గట్స్ ఉండాలన్నమాట. ప్రభుత్వాన్ని తీసుకొని వెళ్తా ఉన్నారు నేరుగా గడప దగ్గరికి. మీ సమస్య ఏంటి చెప్పండి, మేము పరిష్కారం అందిస్తాము. ఇంతకుముందు ఏదైనా ఒక సమస్య వస్తే కాళ్ళు అరిగిపోయేలాగా బతుకు మీద నిరాశ చెందేలాగా ఆ సమస్య అక్కడే జటిలంగా ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు అది కాదు. రెయిన్బో చిల్డ్రన్ ఫిల్మ్ సొసైటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న రెయిన్బో సేవారత్న అవార్డ్స్ కార్యక్రమం ఈ నెల 29న సినీ టీవీ నటులతో అలాగే దర్శక నిర్మాతలతో ఘనంగా జరగనుందని రెయిన్బో చిల్డ్రన్స్ ఫిల్మ్ సొసైటీ జనరల్ సెక్రటరీ రామ్మోహన్ రావు తెలిపారు. ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సినీ, సేవ, వైద్య, విద్యా రంగాల్లో నిష్ణాతులైన నలుగురికి సహాయపడిన వారికి ఈ సందర్భంగా సేవారత్న అవార్డ్స్ ఇవ్వటం జరుగుతుందన్నారు. ఈ రంగాలలో కృషి చేసిన వారు ఎవరైనా వారి బయోడేటాను పంపిస్తే పరిశీలించి సెలెక్ట్ చేయటం జరుగుతుందన్నారు. పిల్లలను ఎంకరేజ్ చేయటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని తెలిపారు. 28 ఏంటో ఒక మహానుభావుడు పుట్టినరోజు. ఆ విషయం నాకు తెలియదు. ఎన్టీ రామారావు గారు మహానుభావుడు, ఆయన పుట్టినరోజు స్థాపించిన ఆ విషయం నాకు తెలియదు. తర్వాత చూస్తే 28 ఏంటి, రామారావు గారు పుట్టినరోజు నేను స్థాపించాను ఏంటి అని చాలా ఆశ్చర్యపోయాను. ఆయనకి ఎంత పేరు వచ్చి ఈ కండక్ట్ చేయడంతో నేనేంటంటే ఈ పిల్లల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని బయట తీయాలనే ఒక తపనతో ఈ సంస్థని స్థాపించాను. చిన్న పిల్లల్లో వాళ్ళ పిల్లల్లో చాలా కళా నైపుణ్యాలు ఉంటాయండి. ఎవరు ఇప్పుడు ఏ గవర్నమెంట్ ఎంకరేజ్ చేయట్లేదు దాన్ని. అంటే పెద్దవాళ్ళకైతే ఎంకరేజ్ చేస్తారు తప్ప పిల్లల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. అంతకుముందు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్స్ కూడా నడిచేయండి. ఇది 2 years నుంచి దాన్ని కూడా ఆపేశారు టోటల్గా. పిల్లల్లో ఉన్న కళా నైపుణ్యాన్ని వెలికి తీయాలి అని ఒక తపంతో నేను 2 years బ్యాక్ ఈ సంస్థ స్థాపించి చాలా ఇప్పటికే ఒక 10 ప్రోగ్రామ్స్ నేను కండక్ట్ చేశాను. అవార్డ్ ఫంక్షన్స్ కానీ చిల్డ్రన్స్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ నేను కండక్ట్ చేస్తున్నాను. నేను బేసికల్గా ఫిలిం డైరెక్టర్ అండి. నా పేరు మోహన్ కే. మోహన్, ఫిలిం డైరెక్టర్ని. చిల్డ్రన్స్ ఫిలిం నేను ప్రొడ్యూస్ చేసి డైరెక్ట్ చేశాను, అప్పు ద క్రేజీ బాయ్. నాకు పిల్లలంటే ఎందుకో ఒకలాంటి ఇంట్రెస్ట్ అండి. పిల్లల్లో ఉన్న ఆ కళా నైపుణ్యాన్ని తీయాలి నేను బయటికి అని ఒక మంచి ఆలోచనతో ఈ సంస్థ స్థాపించి ఈ సంస్థతో నేను ముందుకు వెళ్తున్నాను. ఈ సంస్థ 3rd యానివర్సరీ రేపు 29th నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈ 29th ఏపీలో విశాఖపట్నంలో కేంద్రంగా ఇక్కడ చెయ్యాలి నేను అని ఒక తపంతో మా గురుగారు నర్వా ప్రకాష్ రావు గారు అండ్ హనుమంతప్ప గారితో మేము మాట్లాడి రండి మోహన్ గారు మనం ఇక్కడ చేద్దాం 3rd యానివర్సరీ అని వీళ్ళు నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళ సపోర్ట్తో నేను వైజాగ్ వచ్చి ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. రేపు 29వ తారీఖున శ్రీ రమా టాకీస్ ఆపోజిట్లో ఉన్న హ్యాపీ హోమ్స్ ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నేను కండక్ట్ చేయబోతున్నాను.
అప్పు ద క్రేజీ బాయ్ అని చెప్పి చిల్డ్రన్ ఫిల్మ్ తీశారు. అది అంతర్జాతీయ చిల్డ్రన్ ఫిల్మ్ ఫెస్టివల్లో బెంగళూరులో కూడా కేవలం సినిమాలు తయారు చేయడమే కాకుండా పిల్లలతో ఒక కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఆయన గత 3 సంవత్సరాలు బట్టి ఈ సంస్థను పెట్టి సంస్థ ద్వారా అనేక కార్యక్రమాలు ఇటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రప్రదేశ్ కూడా చేస్తున్నారు. డెక్కన్ ప్రీమియర్ క్యారమ్ లీగ్ ఈ నెల 13 నుంచి 3 రోజుల పాటు మర్రిపాలెంలోని శివశివాని స్కూల్ వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో డెక్కన్ ప్రీమియర్ క్యారమ్ లీగ్ చైర్మన్ నీరజ్ సంపతి వివరాలు తెలిపారు. మొత్తం 6 టీంలు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ లీగ్లో పాల్గొంటున్నట్లు వెల్లడించారు. దేశంలో మొట్టమొదటిసారిగా ఘనంగా నిర్వహిస్తున్న ఈ క్యారమ్ లీగ్లో పాల్గొంటున్న క్రీడాకారులను ప్రోత్సహించేందుకు దాదాపు 4 లక్షల రూపాయల వరకు కూడా నగదు బహుమతి ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. నిర్వహించబడుతుంది. ఈ లీగ్లో డెక్కన్ ఏరియాలో టాప్ 30 ప్లేయర్స్ పార్టిసిపేట్ చేస్తారు. ప్లేయర్స్ ఫ్రమ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మహారాష్ట్ర అండ్ ఒరిస్సా ఈ లీగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ లీగ్ ఇండియాలో ఫస్ట్ టైం ఈ స్టాండర్డ్లో జరుగుతుంది. లీగ్లో ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి 4 lakhs ప్లస్ క్యాష్ ప్రైజెస్ అనౌన్స్ చేశాము. అలాగే స్లామ్స్ కంప్లీట్ చేసే వాళ్ళకు కూడా హ్యాండ్సమ్ క్యాష్ ప్రైజెస్ అనౌన్స్ చేశాము. ఈ లీగ్ ద్వారా ప్లేయర్స్ స్టాండర్డ్ బాగా ఇంప్రూవ్ అవ్వాలి. అలాగే ఫెడరేషన్ యాక్టివిటీస్కి, గవర్నమెంట్ యాక్టివిటీస్కి, స్పోర్ట్స్ని సపోర్ట్ చేసే యాక్టివిటీస్కి ఇది ఇంకా సపోర్ట్, ఇలాంటి లీగ్స్ సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాము. రెగ్యులర్ లీగ్స్ కండక్ట్ చేసి ప్లేయర్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసి వాళ్ళ గేమ్ స్టాండర్డ్ బాగా ఇంప్రూవ్ చేయాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. మధురవాడలో పెళ్లింట విషాదం, పెళ్లిపేటలపై వధువు కుప్పకూలి మృతి. రైలు బోగి బాత్రూమ్ వాష్ బేసిన్ లో శిశువు. బొకారో ఎక్స్ప్రెస్ లో వెలుగు చూసిన ఘటన, శిశువును కాపాడిన రైల్వే సిబ్బంది. లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డ వీఆర్ఓ, అరెస్టు చేసి కోర్టుకు తరలించిన అధికారులు. దక్షిణ నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సుధాకర్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న కార్పొరేటర్లు. టీడీపీ మహానాడు 40 దేశాల్లో నిర్వహణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష వెల్లడి. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.